రాముడు అన్నాడు, పద, తప్పకుండా యుద్ధం చేస్తాను. నువ్వు పిలు మీ అన్నయ్యని, మీ ఇద్దరు యుద్ధం చేస్తుంటే నేను వాలిని సంహరిస్తాను. ఇప్పుడు వెళ్ళాడు, పెద్ద సింహనాదం చేశాడు. ఎవడు రావాడన్నాడు, మీ తమ్ముడే వచ్చాడన్నాడు. వీడికి ఎంత అహంకారం వచ్చిందిరా, ఋష్యమూకం మించి దిగి నా ముందుకు వస్తాడా యుద్ధానికి అని వాలి గబగబా బయలుదేరి వచ్చాడు. ఇద్దరు పెనుగులాడుతున్నారు, ఇద్దరు పిడికిటి పోట్లతో పొడుచుకుంటున్నారు, కలియబడుతున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు కలియబడుతున్నారు, నెత్తురు కక్కుతున్నారు. ఇన్ని చేస్తుంటే రాముడు బాణం వెయ్యలేదు. అశ్వనీ దేవతలిద్దరూ ఒకేలా ఎలా ఉంటారో వాలి సుగ్రీవులిద్దరూ పూర్తిగా ఒక్కలా ఉన్నారు. అంటే ఏమండి, దెబ్బలు కొడుతున్నవాడు వాలి, తింటున్నవాడు సుగ్రీవుడు కాదా అంటే మల్ల యుద్ధంలో అలా ఉండదు. ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరూ గుద్దుకుంటున్నారని మహర్షి చెప్పారు. కాబట్టి అంత మెరుపు వేగం కలిగినటువంటి బాణాన్ని రాముడు ఇతనే వాలి అనుకుని వేసేస్తే అది సుగ్రీవుడి మీద పడిపోతాయి. ఇప్పుడు రాముడి పట్ల ఎంత అధర్మం అయిపోతుంది, మిత్రఘాతకుడు అయిపోతాడు. అది వేస్తే దెబ్బ తగలడం కాదు, అది చంపేస్తుంది మనిషిని. కాబట్టి బాణాన్ని వేయలేదు, ఆగిపోయాడు రాముడు.